అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కంబాల జోగులు ఈ నియోజకవర్గం ఏం చేశారు అని అంటే ఆ పార్టీకి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీరు ఆయన గురించి ఎన్ని మార్కులు? క్యాండిడేట్ మీద వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీని ఆ సామాజిక వర్గాన్ని తోలు బొమ్మల్లా వాడుకునే పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నాయి. రేపు రాజేష్ కూడా అతీతుడు కాదు. ఈ రోజుకి కూడాను ఇక్కడ ఎవరైనా సరే గ్రామ ప్రజలు కానీ టౌన్లో ఉన్న ప్రజానికి ప్రత్యర్థి కూడా రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి 3 సార్లు పోటీ చేశారు, గెలవడం కూడా జరిగింది 2 సార్లు. ఈ నేపథ్యంలో అది బలమైన అభ్యర్థిగా భావిస్తుంది. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అసలు వైఎస్ఆర్ పార్టీతో పోటీ పడడానికి కూడాను రాజకీయ చైతన్యం కలిగిన రాజాంలో ఈరోజు కొత్తగా ఒక డాక్టర్ ఈ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. తన తండ్రి చరిస్మా ఇప్పటికీ తన వెంటే ఉంది అన్నటువంటి ఒక బలమైన నమ్మకం ఈరోజు వైసీపీ పార్టీ వైపు ఆయన అడుగులేయించింది. తలై భద్రయ్య పేరు చెప్తే పాలకొండ రాజాం నియోజకవర్గం తెలియని వారు అంటూ అది పాతకాలం నాయకుడు. కానీ తన తనయుడిగా డాక్టర్ వృత్తిలో సెటిల్ అయ్యి ఈరోజు రాజాంలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాలపై రావాలన్నటువంటి ఆయన ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఈరోజు అనూహ్య రీతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కంబాల జోగులకి వేరే నియోజకవర్గం కేటాయించి ఆయనకి ఈ నియోజకవర్గంలో ఈరోజు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం తలే రాజేష్ డాక్టర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక నాన్నగారు తలే భద్రయ్య పేరు చెప్తే ఈరోజు కూడాను ఈ పరిసర ప్రాంతాలంతా కూడాను మారుమోగే పరిస్థితి. అప్పట్లో ఆయన ఇంత ప్రజాదరణకు ఆదరించడానికి ఏ అంశాలు ఆయనకి దోహదపడ్డాయి? మా నాన్నగారు ఆయన తలే భద్రయ్య గారు 2 పర్యాయాలు పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆ తర్వాత 6 సంవత్సరాలు సర్వీస్ కమిషన్ మెంబర్గా కూడా చేశారు. నిస్వార్థంగా చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తనదైన ముద్రను నిజాయితీని నిరూపించుకున్నారు కనుకనే ఇన్ని సంవత్సరాలు అయినా సరే, ఇంతమంది ఎమ్మెల్యేలు మారినా సరే ఆయన 1999 ఆఖరిసారి ఎమ్మెల్యేగా రాజకీయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత సర్వీస్ కమిషన్ మెంబర్ అయిన దగ్గర నుండి కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే ఈ రోజుకి కూడాను ఇక్కడ ఎవరైనా సరే గ్రామ ప్రజలు కానీ టౌన్లో ఉన్న ప్రజానికం కానీ ఎవరైనా సరే ఆయన చూడగానే ఎమ్మెల్యే గారని ప్రేమతో ఆప్యాయంగా పిలుస్తున్నారని అంటే ఆయన నిజాయితీయే దానికి నిదర్శనం అండి. ఆయన వారసుడిగా రాజకీయాలకి వస్తాను అని ఎప్పుడైనా మీరు కలలోనే అనుకున్నారా? ఇనీషియల్గా ఎప్పుడు నేను అనుకోలేదండి. గడిచిన ఒక 3-4 సంవత్సరాలుగా సరే ఇక్కడ నేను ఒక వైద్యునిగా సర్వీస్ అందించాను ఈ ప్రాంత ప్రజలందరికీ కూడాను. సరే రాజకీయంలో కూడా అయితే ఇంకా ఎక్కువ మందికి నేను సర్వీస్ అందించగలనే ఉద్దేశం కొంతమేర ఉందనే చెప్పాలండి. ఆ రకంగా కాస్త కూస్తో నాకు మొదటి నుండి కూడాను జగన్మోహన్ రెడ్డి గారన్న, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారన్న నాకు చాలా అభిమానం. నేను రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ని. సో ఎప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీ అనుబంధంగానే పనిచేశాను. అయితే ప్రత్యక్షంగా ఎప్పుడు కూడాను నేను రాజకీయాలకు వచ్చింది లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆ కోరిక కాస్త బలపడి నేను రాజకీయాల వైపు రావడానికి దోహదపడింది. మీరు చేసిన తొలి ప్రయత్నంలోనే ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటుండగా ఆయనకి వేరే నియోజకవర్గం ఇచ్చి మీకు టిక్కెట్ ప్రకటించిన ఆ క్షణాన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు? నిజంగా టికెట్ నాకు అనౌన్స్ చేసినప్పుడు నేను అందరిలాగానే టీవీలో చూసి నా ఫోటో నేను చూసి రాజాం నియోజకవర్గపు సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ అని చూడంగానే నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యానండి. ఉద్వేగంగా కొంచెం ఫీల్ అయ్యాను. నిజంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చి నా కళ్ళల్లో కొంచెం నీరు కూడా వచ్చింది. నిజంగా నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా జీవితాంతో నేను రుణపడి ఉంటానండి. మీరు నాన్నగారు పాలకొండ నుండి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. రాజాంలో మీరు సెటిల్ అయ్యారు. ప్రస్తుతం మీ మీద నాన్ లోకల్ అన్నటువంటి ఒక చెరగని ముద్ర ఉంది. అది మీకు గెలుపుకు దోహదపడే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ లోకల్ అని నన్ను ఎవరు అనలేరండి. ఎందుకంటే 12 సంవత్సరాలుగా నేను రాజాంలోనే ఇక్కడే ఉంటున్నాను. జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్లో ఒక ఆర్థోపెడిక్ వైద్యునిగా ఇక్కడే సర్వీస్ అందించడం జరిగింది. నా సొంత ఇల్లు ఇక్కడే ఉంది. ఈ మధ్యకాలంలో నా సొంత హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది. అది కూడా ఇక్కడే ఉంది. మా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అన్నీ ఇక్కడే ఉన్నాయి. రూల్ ప్రకారం చూసుకున్న నన్ను లోకల్ అనే అనాలే తప్ప నాన్ లోకల్ అనడానికి వేరే ఆస్కారం లేదండి. ఇంకా కంపారిటివ్గా ఇంకా వేరే పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే నాన్ లోకల్ అనే అవకాశం ఉంది. నన్ను ఎప్పుడు కూడా నేను లోకల్ అనే చెప్తాను.
నా అడ్రస్సు ఇల్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక 12 సంవత్సరాలుగా ఉంటున్నాను కనుక నేను లోకల్ అని నేను భావిస్తున్నాను. పాలకొండ రాజాం 2 నియోజకవర్గాల్లో కూడా ఒక బలమైన సామాజిక వర్గం, అది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీని, ఆ సామాజిక వర్గాన్ని తోలు బొమ్మల్లా వాడుకునే పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నాయి. రేపు రాజేష్ కూడా అతీతుడు కాడు, అతిశక్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా కూడా అది ఒక దుష్ప్రచారం అండి. ఎప్పుడైనా సరే ఒక బలమైన సామాజిక వర్గం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ముఖ్య నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలని, సలహాలను పాటిస్తూ ముందుకెళ్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. దాన్ని వేరే పదాలు పెట్టి తోలుబొమ్మ ఆట లేకపోతే వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అని అనడం సమంజసం కాదు. సార్లు గెలిచినటువంటి కంబాల జోగులు ఈ నియోజకవర్గం ఏం చేశారు అని అంటే, ఆ పార్టీకి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీరు ఆయన గురించి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే మంచి మార్కు 80% మార్కులు వేస్తానండి జోగుల్ గారికి. జోగుల్ గారు కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. స్కూల్స్, కాలేజెస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ చాలా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆయన ఇక్కడ అమలు జరపడం జరిగింది. కాకపోతే ఏమవుతుందంటే 2 సార్లు చేసిన తర్వాత ఒక ఆటోమేటిక్గా క్యాండిడేట్ మీద వ్యతిరేకత అనేది ఉంటుంది. పైగా ఆయన సౌమ్యుడు, అందరినీ కలుపుకోపోయే మనిషే. కానీ ఇండివిజువాలిటీ ఆయనకి లేదు, నిజమేనా? లేదండి, ఇండివిజువాలిటీ లేదని చెప్పడం కూడా చాలా అబద్ధమనే చెప్పాలి. ఆయన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునేవారు. కాకపోతే ఏంటంటే పడని మీడియా, ఈ పచ్చ మీడియా ఆయన మీద బురద చల్లడం జరిగిందండి. యాక్చువల్గా ఆయన మారుస్తారు, మీకు అవకాశం వస్తుంది అన్నటువంటి ఏదైనా ఒక రోజు వస్తుంది అనుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే వస్తే బాగున్ను అనే ఆశతోనే ఎప్పుడు ఉండేవాడిని. దేవుడి దయ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు అది వచ్చిందని నేను భావిస్తున్నాను. డాక్టర్ వృత్తి అంటేనే చాలా ఒబీడియంట్, అగ్రెసివ్నెస్ ఉండదు, అదేవిధంగా మిస్బిహేవ్ చేయాలని యోచన కూడా రాదు. ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుండి వచ్చినటువంటి ఒక వైద్యుడు రేపు రాజాంకి వైసీపీ అధికార పార్టీతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయంలో ఇవి ఓనామాలు నేర్చుకునే స్థితే, లేకపోతే గతంలో రాజకీయంగా ఏమైనా పట్టుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్లు రాజకీయానికి ఎంత మేర పనికొస్తారనే దానికి నా దగ్గర ఒకే ఒక ఆన్సర్ ఉందండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టరే. ఆయన ఎంతోమంది, ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆయన చాలా ఉపయోగకరమైన పనులు చేసి ఎంతో పేరొందారు. ఆయన అడుగుజాడల్లోనే నేను నడిచాలని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. ఆయన్నే నా ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో డాక్టర్లు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ అగ్రెసివ్గానో లేకపోతే వేరే రకంగా ఉండాలని ఎక్కడ రూల్ ఏం లేదండి. రాజకీయాలు అని అంటే ప్రజలకు, మనం ప్రభుత్వానికి మధ్యన వారధులు అన్నట్టుగానే ఉంటుంది. సో ఆ బాధ్యతను నేను నిర్వర్తించగలను, కరెక్ట్గా చేయగలను అనే నమ్మకం నాలో ఉందండి. సడన్గా మీకు టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఈరోజు జనసేన, టీడీపీ కలిసి వైసీపీ క్యాండిడేట్లను ఓడించడానికి సంసిద్ధవుతున్న ఈ తరుణంలో వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి అని భావిస్తున్నారు? నేను అస్సలు భావించట్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుండె నిబ్బరం కలిగిన వ్యక్తి. నెక్స్ట్ సమాజానికి తనదంటూ ఒక ముద్ర వేశారు. ప్రతి పేదవానికి పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఆయన ప్రతి కుటుంబానికి మేలు జరిపారు. ఆయన ఒకటే మాట చెప్పారు, నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి, లేకపోతే వెయ్యకండి అని. నాకు వెయ్యకండి అని చెప్పగలిగిన ధైర్యం ఉన్న సీఎం మన దేశంలోని ఒకే ఒకరు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విషయంలో ఎన్ని పార్టీలు కలిసినా సరే ఎందుకు వారంతా కలుస్తారు? ఒక సింపుల్గా మనం ఆలోచించుకుంటే మన బలం సరిపోనప్పుడే పక్క వాళ్ళని పిలుస్తాం, ఇంకా 4 పిలుస్తాం. టీడీపీ ఇప్పటికీ కూడాను ఇంకా ఎంతమందిని కలుపుకొని వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలిష్ఠుడు, ఆయన్ని కొట్టడం అంత ఈజీ కాదని చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా చాలామంది నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడాను భయపడడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ప్రజాబలం ఉంది కనుక వీళ్ళందరూ కూడాను ఆయన ఎదిరించడానికి వీళ్ళందరూ ఏకమవుతున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఎప్పుడు అడియాసలే అవుతాయని నేను నమ్ముతున్నాను. మాజీ ఎమ్మెల్యే కొడుక్క ఒక చరిస్మాతో పాటు మీ ప్రత్యర్థి కూడా రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి. 3 సార్లు పోటీ చేశారు, గెలవడం కూడా జరిగింది 2 సార్లు. ఈ నేపథ్యంలో అది బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారా, లేకపోతే పార్టీ చరిస్మా మీకు మీ నాన్నగారు వారసుడిగా ఎమ్మెల్యేగా రాజాంలో గెలిచే అవకాశం కలిపి? మొట్టమొదటిగా నాకు ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు సందిగ్ధంలోనే ఉంది. సో ఆ సందిగ్ధత పోయిన తర్వాత నా ప్రత్యర్థి గురించి నేను మాట్లాడగలను.
రెండవది మా నాన్నగారు ఒక చరిష్మా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను ఇప్పటికీ కూడాను ఏ గ్రామాలు వెళ్ళినా సరే ఈ కాలనీ మీ నాన్నగారు ఇచ్చింది, ఈ రోడ్లు అప్పుడు మీ నాన్నగారు వేసినవి, అప్పట్లో మాకు బస్సు ఉండేది కాదు, మీ నాన్నగారు వలన వచ్చిందని చాలామంది చెప్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. కొంతమేర ఆయన చరిష్మా, రెండవది నా యొక్క కష్టపడే తత్వం. నేను సమాజానికి ఇప్పటికీ నేను 12,000 ఆపరేషన్లు 10 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అది జిల్లాలోనే అదొక రికార్డ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అండి. సో ఈ రెండు కూడాను నాకు కలిసి వచ్చే అంశం అని నేను భావిస్తున్నాను. చూస్తే జనసేనకి టీడీపీ కలిసి వైసీపీకి పోటీ అని నిన్నటి వరకు అనుకున్నారు. అనూహ్య రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా లైమ్ లైట్లోకి వచ్చింది. అందులో కూడా ఆ పీసీసీ పగ్గాలు స్వయం ముఖ్యమంత్రి సిస్టర్ రెడ్డి లీడ్ చేస్తారు. ఈ లీడ్ చేసిన క్రమంలో కాంగ్రెస్ కరుడు కట్టిన వాదులు చాలామంది ఇప్పటికి కూడా ఆ పార్టీ మళ్ళీ పునర్వైపుకి వచ్చింది అన్నటువంటి దీంట్లో ఉన్నారు. ఇది ఏమైనా మీకు నెగిటివ్గా వెళ్ళే పరిస్థితి, పాజిటివ్గా మిమ్మల్ని స్వాగతించే పరిస్థితి? అసలు ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఎక్కడ ఉందని నేను అనుకోనండి. ఎందుకనంటే మన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని మన ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు, ఇంత బలమైన పార్టీ గెలవలేదు అని అంటేనే దానికి నిదర్శనం. రెండవది, గడిచిన ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అభ్యర్థులు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అసలు వైఎస్ఆర్ పార్టీతో పోటీ పడడానికి కూడాను దానికి అంత స్ట్రెంగ్త్ ఉందని పార్టీ కంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన 2 కళ్ళు 2 పార్టీలు ఇక్కడ లీడ్ చేస్తున్న క్రమంలో ఈరోజు వైసీపీ వాళ్ళంతా కూడాను ఇరకాటంలో పరిస్థితులు పరిణామాలు ప్రస్తుతం చోటు చేస్తుంది. కుటుంబ నేపథ్యం వేరు, రాజకీయ నేపథ్యం వేరండి. రెండు డిఫరెంట్ అంశాలు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రజలు, నాయకులు అందరూ ఉన్నారు. సో ఆయన నాయకత్వంలోనే అందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇంకెవరితోనూ ట్రావెల్ చేయరని నేను అనుకుంటున్నాను. షర్మిల ఇప్పటికే సీనియర్ నాయకులందరూ కలుపుకుంటూ కాంగ్రెస్ పూర్వవైపును తేవాలి ఆమె చేస్తున్న ప్రయత్నంలో అటువైపుగా చాలామంది అడుగులేస్తారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఎదగాలని మీకు ఏదైతే ఈ సీక్వెన్స్ ఉందో ఇది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది? అసలు ఇబ్బంది ఏం లేదండి. మీరు ఎవరి పేరైనా చెప్పగలరా? ఎవరెవరు నాయకులు వెళ్ళారు, ఎవరెవరి వలన ఎంత నష్టం చేకూరబోతుంది అనేది మీ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు నాకు తెలిసి. ఆమె కలుస్తున్న తీరి మాత్రం ఆ పార్టీని తండ్రి ఆశయ సాధన కోసం తను చేస్తున్న ప్రయత్నంగా చేదోడుగా నిలవండి అని ప్రాధేయపడు. ఆల్రెడీ తండ్రి ఆశయ సాధనలన్నీ కూడాను కొడుకుగా, బాధ్యత గల వ్యక్తిగా ఆయన నెరవేర్చడం జరిగింది. ఓదార్పు యాత్ర ద్వారా ఆయన ఎంతోమంది కుటుంబాలను వెళ్ళి ఓదార్చడం జరిగింది. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా సరే, చాలామంది ఎన్నో రకాలుగా భయపెట్టిన, చివరికి అన్యాయంగా కేసులు బనాయించి ఆయన్ని జైలు పాలు చేసినా సరే ధైర్యంగా ఎదుర్కొని తండ్రి ఆశయ సాధన కోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పాటుపడ్డారు. ఆ రోజు ఆయనకు వచ్చిన కష్టానికి బాసటగా జగన్మోహన్ బాణంగా నిలిచినటువంటి షర్మిల ఈరోజు ఆమెకే బల్లింగా మారింది అన్నటువంటి పోకడ నడుస్తుంది. నిజమే. అది బల్లంగా మారుతుందో పూదండగా మారుతుందో ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడదామండి. చూస్తే కనుక తలైబద్రి తనయుడిగా ఈరోజు తనకున్నటువంటి ఐడెంటిటీతో పాటు ఇక్కడ వైద్యుడిగా చాలామంది మన్ననలు పొంది సుమారు 12,000 ఆపరేషన్లు చేసినటువంటి ఒక గుర్తింపు ఈ రాజాలో ఉంది. పాలకొండ నియోజకవర్గంలో 2 పర్యాలు ఎమ్మెల్యే గెలిచి తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గుర్తు చేసుకునే రాజకీయ నేపథ్యం కలిగినటువంటి తను మాత్రం అనూహ్య రీతిలో ఈరోజు రాజా నియోజకవర్గం తనకు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుండి ప్రజల్లో ఉంటూ రేపు రాజా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్కి నాకు ఎలా అయితే సీట్ కేటాయించారో నాకు తెలియకుండా నాకు సీట్ వచ్చిందన్న విషయం తెలిసిన ఆ క్షణం తనలో ఉన్న భావోద్వేదాన్ని కూడాను అదుపు చేసుకున్నాం. అటువంటి క్షణాలనే ఈరోజు ముఖ్యమంత్రికి మాత్రం రాజా నియోజకవర్గం మరొకసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తనకి గిఫ్ట్ ఇచ్చేందుకు సంసిద్ధం అవుతుందని చెప్పి రాజేష్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, సురేష్లతో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.